ఉద్యమం శాంతి న్యాయం కోసం ఎప్పటికప్పుడు తాజా వార్తలు అందిస్తున్న ఎంపీజే న్యూస్ కు స్వాగతం. ఎంపీజే న్యూస్ కి స్వాగతం. వార్తలు చదువుతుంది మీ మాధురి. అన్ని అర్హతలు ఉన్నప్పటికీ పల్నాడు జిల్లాలో అక్రిడేషన్ విషయంలో డిపిఆర్ఓ కార్యాలయం విలేకరులను మోసం చేస్తుందని ఒక జర్నలిస్ట్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. నిబంధనల ప్రకారం అవసరమైన అన్ని పత్రాలు సమర్పించినా అనవసరమైన ఆలస్యం చేస్తూ అధికారుల వైఖరి నిరాశకు గురి చేస్తుందని ఆయన తెలిపారు. అక్రిడేషన్ పేరుతో జర్నలిస్టులను పక్కన పెట్టడం అన్యాయమని, ఇది స్వేచ్ఛా మీడియా వ్యవస్థకు విరుద్ధమన్నారు. సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి న్యాయం చేయాలని, లేకపోతే పోరాటానికి సిద్ధమవుతామని ఆయన హెచ్చరించారు. హాయ్ అండి, అందరికి నమస్తే. నేను నా పేరు ఉంగరాల కార్తిక్ అలియాస్ శ్రీనివాసరావు. నేను పల్నాటి ప్రభ పేపర్ ఎడిటర్ అండి. మాది రాజుపాలెం, సత్తెనపల్లి నియోజకవర్గం, పల్నాడు జిల్లా. నేను ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే, రూపాయి ఖర్చు పెట్టుకొని ఒక రిపోర్టర్ స్థాయి నుండి ఎడిటర్గా ఎదిగి ఈరోజు ఒక పేపర్ పెట్టుకొని అందులో అక్రిడేషన్ తీసుకోవాలని చెప్పేసి నా కోరిక. కానీ ఆ కోరికగానే మిగిలిపోయిందని చెప్పేసి ఈరోజు బాధపడుతున్నా. కష్టపడి నేను నా పేపర్ వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరాల కాలం నుండి కూడా పల్నాడు, బాపట్ల, గుంటూరు, ఐఎన్పిఆర్ ఇలా 4 ప్రదేశాల్లో కూడా నా పేపర్ సంబంధించి డైలీ ప్రింట్ అవుతుంది. నేను పేపర్ కూడా డిపిఆర్ ఆఫీసులకు అయితే ఇవ్వడం జరుగుతుంది. మరి నేను 2 సంవత్సరాలుగా పేపర్ ఇస్తున్నప్పటికీ అక్రిడేషన్లు ఏమైనా వచ్చినాయా అంటే, ఈరోజు పల్నాడు జిల్లాకు సంబంధించి నా పేపర్ నేను చూసుకోవడం జరిగింది ఈరోజు దాంట్లో లిస్టులో. కానీ నా పేపర్ లేదు. ఎందుకు నా పేపర్ లేదు అనేది నేను చూసుకుంటే, అటెండెన్స్ తగ్గిందని చెప్పేసి సంబంధిత అధికారులు తెలియజేశారు. నేను నెలకి 25 రోజుల నుండి 30 రోజులు పేపర్ వేస్తుంటే నాకు అక్కడ అటెండెన్స్ ఎంత పడుతుందంటే 14 రోజులు, 15 రోజులు, 19 రోజులు, 20 రోజులు పడుతుంది. అసలుకి 30 రోజులు పేపర్ పడుతున్నప్పుడు పేపర్ తగ్గుతుందని చెప్పేసి కూడా అధికారులు తెలియజేసినప్పుడు కూడా ఎందుకు పట్టించుకోలేదు? నా పక్కన ఉన్న మరో స్నేహితుడికి కూడా 14 రోజులు పేపర్ పడింది, 30 రోజులు పేపర్ వేస్తే. మరి మిగతా రోజులు ఎడిపోయింది అని చెప్పేసి అడిగినా కూడా అది కూడా పట్టించుకోలేదు. ఇక్కడ ఏం జరుగుతుందనేది అసలు అర్థం కావట్లేదు. పల్నాడు జిల్లాకు సంబంధించి 2 సంవత్సరాల కాలంగా మేము పేపర్ ఇస్తే మా పేపర్ని పరిగణలోకి తీసుకోకపోగా మాకు అక్రిడేషన్ ఇవ్వలేదు. ఇక్కడ ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే, నా దగ్గర ఆధారాలతోనే మాట్లాడుతాను, నేను ఆధారం లేకుండా మాట్లాడలేదు. కొన్ని పేపర్లకి ఈరోజు అక్రిడేషన్ వచ్చిన పేపర్లో ఈ ఫైలింగ్ లేదు. ఈ ఫైలింగ్ లేని పేపర్లకు మీరు ఎలా ఇచ్చారు అక్రిడేషను? ఇంకొకటి, కొన్ని పేపర్లకు సంబంధించి ఏంటవి చిన్న పేపర్లు, అవి కూడా చిన్న పేపర్లకు సంబంధించి 3 నెలల పేపర్ తీసుకొచ్చి ఒకేసారి తీసుకొచ్చి ఇచ్చారు. మరి వాళ్ళకి సంబంధించి ఎలా ఇచ్చారు? మరి వాళ్ళకు కూడా అటెండెన్స్ చూపించాలి కదా. మేము 2 సంవత్సరాల నుంచి చేస్తున్నాము, వాళ్ళు 3 నెలలు 6 నెలల పేపర్ ఒకేసారి తీసుకొచ్చి ఇచ్చారు. వాళ్ళకి ఇచ్చారు, మీరు బాగానే అక్రిడేషన్ ఇచ్చారు. మరి మాకెందుకు ఇవ్వలేదు? మీరు ఏమంటున్నారు, 20 రోజుల పేపర్ పడింది, నెలకి 4 రోజులు తగ్గింది అన్నారు. అదేదో మాకు కూడా అడిగితే మేము కూడా ఇస్తాం కదా 4 రోజుల పేపర్ తీసుకొచ్చి. అంటే వాళ్ళకు ఒక న్యాయం, మాకు ఒక న్యాయమా? ఈరోజు రూపాయి కష్టపడి ఈరోజు లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుని మేము పేపర్లు పెట్టుకుంటే ఈరోజు మాకు అక్రిడేషన్ అవ్వదు. మేము ఎవరికి సమాధానం చెప్పుకోవాలి చెప్పండి? మా రిపోర్టర్కి సమాధానం చెప్పుకోవాలా? మా కుటుంబాలకు సంబంధించి మేము ఎంతో ఆశపడి మేమన్నా కోటేశ్వర్లమా? లేదా ఒక పార్టీకి సంబంధించి ఒక పార్టీకి సంబంధించి మేమన్నా ఆ వార్తలు రాసి ఈ వార్తలు రాసి మేమన్నా యాడ్లు తెచ్చుకొచ్చుకొని మేమన్నా పెద్దవాళ్ళం ఏమన్నా? అలాంటి వాళ్ళం కాదు కదా, చిన్న స్థాయి వాళ్ళం. మేము చూడాలి కదా. ఇప్పుడు మేము సంక్రాంతికి ముందు అప్పుడు పల్నాడులో దానం గారు బతికే ఉన్నారు. అప్పుడు ఆయనకు చెప్పాము, సార్ మా పేపర్లో ఇట్లా మిస్ అవుతున్నాయంటే, మేడం గారు చెబుతానండి అని చెప్పి ఆయన చెప్పడం కూడా జరిగింది. మాతోటి 3 రోజులు తిరిగాం మేము. మాకు సంబంధించి ఇట్లా తిరిగితే మమ్మల్ని పట్టించుకున్న నాతోడే లేడు. ఫోన్ చేసినా ఎత్తరు పల్నాడు జిల్లాలో డిపిఆర్ ఆఫీస్ వాళ్ళు. అంతేకాకుండా మళ్ళీ ఇంకోటి ఏంటంటే, మేము ఇప్పుడు ఒక ఉద్యోగానికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఒక అర్జీ పెట్టుకుంటాము. అదే సరే, ఇప్పుడు మనకు అర్జీ కాకపోయినా దానికి సంబంధించి మనం ఆ ఉద్యోగానికి సంబంధించి వెళ్తాం, వెళ్ళి అప్లై చేసుకుంటాం. వాళ్ళు ఏం చెప్తారు, 10 రోజులు 15 రోజులు ఆగండి చెప్తామంటారు. చేస్తే రిజెక్ట్ చేస్తారు, లేకపోతే మనం ఉద్యోగం చేర్చుకుంటారు. అలానే మేము అక్రిడేషన్ కోసం మేము పల్నాడు జిల్లాకు సంబంధించి మేము అప్లై చేసుకుంటే అటు రిజెక్ట్ కొట్టలేదు, ఇటు మాకు ఓకే చేయలేదు. ఇంకా చేస్తాం అని చెప్పి నెల 15 రోజులు తిప్పారు ఆఫీస్కి చుట్టూ. ఏదో చెప్పాలి కదా మాకు. మీ దగ్గర కాకపోతే ఇంకోసారి పెట్టుకుంటాం కదా మేము వెళ్ళి. అది చేయలేదు. ఇట్లా మీరు తప్పులు చేసి ఈరోజు మాకు అక్రిడేషన్ రాకుండా చేసి మమ్మల్ని అడ్డుకొని
ఏమీ లేని వాటికి మీరు అక్రిడేషన్లు ఇచ్చి ఈరోజు మమ్మల్ని ఏం చేయాలనుకున్నారు అసలు మీరు? ప్రభుత్వం ఏమో అందరికీ ఎక్కడా కూడా ఎవరైతే అర్హులు ఉన్నారో ప్రతి ఒక్కరికి కూడా అక్రిడేషన్ ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం మొత్తుకుంటుంటే, మరి ఇక్కడ ఈ ఆఫీస్ వాళ్ళు ఏమో ఫోన్లు ఎత్తరు, సమాధానం చెప్పరు, వాళ్ళ ఇష్టానుసారంగా మాట్లాడతారు. ఇప్పుడు కూడా ఇంకా వినపడుతున్నాయి. ఈ విషయం కనుక ఎవరికైనా బయటికి కనుక తెలిస్తే వాళ్ళు అక్రిడేషన్ లేకుండా చేస్తూ అంటున్నారు. మాకు తెలుస్తున్నాయి ఈ విషయంలో. ఏమైంది, మాకు ఫేస్బుక్ ఉంది, ట్విట్టర్ ఉంది, లేకపోతే యూట్యూబ్ ఉంది, మాకు చాలా ఉన్నాయి సోషల్ మీడియాలో. మేము ఫేమస్ అవ్వలేమా? మేము రిపోర్టర్లుగా మేము బరికిరామా ఏంది అంటే ఒక పేపర్తోనే ఫేమస్ అవుతారా ఈరోజు? నా తెలియకడుతున్నా అర్థం కావట్లేదు. ఎంత ఆవేశంతో వస్తుందంటే అర్థం కావట్లేదు. ప్రతి ఇది కూడా మేము ఈరోజు రూపాయి కష్టపడి మేము ఈరోజు ఇంత స్థాయికి ఎదిగి ఈరోజు మేము పేపర్లు పెట్టుకొని ఈరోజు అక్రిడేషన్ కోసం మేము ప్రయత్నం చేస్తే, ఒక పక్క పల్నాడు జిల్లాలో దొక్కారు, ఇటు పక్క గుంటూరులో దొక్కారు, ఇంకో పక్క అడిపోతే బాపట్ల కూడా దొక్కారు. అన్ని సార్లు మమ్మల్ని తొక్కేసుకుంటూ పోతారు పల్నాడు జిల్లాలో. ఎక్కడ మాకు అక్రిడేషన్ వచ్చేది? అటు బాపట్ల రాలేదు, మా అదృష్టం బాగుండి గుంటూరులో ఒకటి ఇచ్చారు మాకు. మరి ఇక్కడ పల్నాడులో కూడా దొక్కారు. ఇంకా ఈ పల్నాడు వాళ్ళు చూసుకుంటేనే, అధికారులు చూసుకుంటేనే గుంటూరు వాళ్ళకన్నా బాపట్ల వాళ్ళకి ఇచ్చారు వీళ్ళు. లాస్ట్కి అక్కడ వాళ్ళకి అక్రిడేషన్లు ఇచ్చారు. ఒక్కొక్క పేపర్ 12 ఇచ్చారు, 13 ఇచ్చారు, ఏమైనాటికి కూడా ఇచ్చారు. మరి మీరు కలెక్టర్ అమ్మ ఖచ్చితంగా ఈ విషయం మీద మీరు ఈ విషయాలను కూడా పరిగణలోకి తీసుకొని మాకైతే న్యాయం చేయాలని చెప్పేసి అయితే మేము కోరుకుంటున్నాం. మేము పేపర్ వేసాము, మా దగ్గర అటెండెన్స్ ఉంది, 2 సంవత్సరాల పేపర్ మాకు అటెండెన్స్ వేసాము. కావాలంటే మేము చూపిస్తాం కూడా ఆఫీస్లో. మాకు సంబంధించిన అప్డేట్ కూడా మేము స్క్రీన్ షాట్ కూడా తీసుకున్నాము. మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. మాకు అక్రిడేషన్ ఖచ్చితంగా ఇవ్వాలి. ఎవరైతే మాకు అన్యాయం చేసిన ఈ అధికారులు ఖచ్చితంగా సస్పెండ్ చేయాలని, బదిలీ చేయాలి ఖచ్చితంగా. ఎందుకంటే మమ్మల్ని మోసం చేశారు వీళ్ళు. ఈరోజు నెల 15 రోజుల్లో అప్లికేషన్ సంబంధించి దాన్ని అప్రూవల్ చేయకుండా, లేదా మమ్మల్ని రిజెక్ట్ చేయకుండా, ఏది చేయకుండా అట్లా ఆపి ఈరోజు అక్రిడేషన్ రాకుండా అడ్డుకున్నారు. ఈరోజు రాబోయే రోజులు అక్రిడేషన్ ఉంటేనే రిపోర్టర్గా గుర్తిస్తామని చెప్పేసి అధికారులు చెబుతున్నప్పటికి ఈరోజు అక్రిడేషన్ లేకుండా మేమేం చేయాలి? ఒక ఎడిటర్గా మేమేం చేయాలి? ఈరోజు మా డబ్బులు మొత్తం పోయినాయి. ఈరోజు ఇంకా ఇప్పుడు పేపర్ వేస్తూనే ఉన్నాం. ఇప్పుడు కూడా నిన్న కూడా 25 రోజులు పేపర్ వేస్తే ఇంకా 22 రోజులు వచ్చిందంట మాకు ఇంకా పల్నాడు జిల్లాలో. ఇట్లా ఎన్నిసార్లు పేపర్ వేసుకుంటూ పోవాలి? ఇట్లా ఎన్ని రోజులు తగ్గించుకుంటూ పోవాలి? తగ్గిందని చెప్పేసి మాకు ఇట్లా అడ్డుకుంటా ఉన్నట్టు మేమేం చేయాలి? ఇంకా ఇప్పటికైనా సరే ఈ అధికారులపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. మరిన్ని తాజా వార్తా విశేషాల కొరకు ఎంపీజే న్యూస్ ఛానల్ ని చూస్తూనే ఉండండి.